శర్మిష్టి పనోలి అనే న్యాయ విద్యార్థి 4వ సంవత్సరం చదువుతోంది. ఈవిడికి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉంది. అందులో తన యొక్క భావాల్ని చాలా దృఢంగా వ్యక్తపరుస్తుంది. 94,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. అయితే ఈవిడ తన యొక్క అభిప్రాయాల్ని, అంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పహల్గామ్ దాడి కావచ్చు, పహల్గామ్ దాడి జరిగినప్పుడు గానీ సానుభూతి తెలియజేయలేదు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా కనీసం బాలీవుడ్ నటులు స్పందించలేదు. ముఖ్యంగా ముస్లిం నటులు ఎవరూ కూడా దీని గురించి స్పందించలేదని ఆవిడ మాట్లాడింది. దీంతో ఒక వర్గం తన యొక్క వ్యాఖ్యలతో బాధపడుతున్నారు అని తెలిసి వెంటనే వాటిని డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది. ఇక్కడతో ఆపేయాలి అసలు. కానీ ఈవిడ హర్యానాకి చెందినటువంటి ఆవిడ గురుగాంలో ఉంటది, కలకత్తాలో చదువుతుందంట. ఇక్కడ కేసులు పెట్టి ఇక్కడున్న పోలీసులు అక్కడికి వెళ్లి గురుగ్రాం వెళ్లి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ముస్లింలు ఎవరైనా ఏదైనా అంటే గనక వెంటనే అరెస్ట్ అయిపోతారు. మరి అదే టీఎంసీకి చెందినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, మిగతా ఎవరైనా ముస్లింస్ కావచ్చు, సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎంతో కించపరిచేలా మాట్లాడారు. చంపేశారు కూడా హిందువుల్ని, ఊచకోత కోసారు, అగ్నిలో పడేసి ఆహుతి చేశారు. దీని గురించి కనీసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించలేదు. అంతెందుకు, ట్రైనీ డాక్టర్ చనిపోతే ఈవిడ కేసు తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేసింది. చివరికి కేసు సిబిఐ చేతికి వెళ్తే గానీ అసలు విషయాలు బయటికి రాలేదు. ఇప్పటికీ కూడా దాదాపు ఆ రోజు ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. ఇప్పటికీ ఆ దోషులు ఎవరో తెలియలేదు. 18 మంది ఈవిడిపై అత్యాచారం చేస్తే ఒక్కడికి మాత్రమే శిక్ష పడింది, సంజయ్ రాయ్ అనేవాడికి. ఇలాంటి పరిస్థితి ఉంది పశ్చిమ బెంగాల్లో. ఇప్పుడు దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇలా మీరు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళని కనీసం మాట్లాడలేదు కదా, మరి ఈవిడ ఆ రోజు మాట్లాడినటువంటి మాటల్లో తప్పు ఉందని గ్రహించి వెంటనే క్షమాపణలు కూడా కోరింది కదా, ఎలా అరెస్ట్ చేస్తారు ఒక విద్యార్థిని? ఆవిడ జీవితం ఏమవ్వాలి? నిజంగా మీరు అలాంటి లౌకికవాదే అయితే మరి ఆ రోజు సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినటువంటి మీ ఎంపీలపై చర్యలేవి అంటూ పవన్ కళ్యాణ్ కూడా మమతా బెనర్జీని అయితే ప్రశ్నించడం జరిగింది. నీ యొక్క లౌకికవాదం ఒకరికి కవచం లాగా, ఒకరికి ఖడ్గం లాగా ఉండకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇది చాలా పదునైనటువంటి మాట. సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే ఈ మాటకి ఆవిడ స్పందించాలి. కానీ స్పందించలేదంటే ఆవిడకి అవేం లేవు. కేవలం ఆ రోహింగ్యా ఓట్లతోని, ముస్లిం ఓట్లతోని మాత్రమే ఆవిడ బ్రతికి పట్టగలుగుతుంది. ఈ సెక్యులర్ హిందువులు ఉన్నారు కదా, ఆ సెక్యులర్ హిందువులకి ఇవేం పట్టవు. వాళ్ళు ఓట్లు వేయడం వల్ల మెజారిటీ వస్తుంది అనమాట. ఈ సెక్యులర్ చెత్త వెధవులు ఉన్నారు కదా, ఈ చెత్త దరిద్రం ఎవడంటే మన హిందువులే. ఈ సెక్యులర్ హిందువులు ఉన్నంత వరకు ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటారు. ఏదో ఒక రోజు పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్ లో కలిపేస్తుంది ఆవిడ.